జస్ట్ ఇప్పుడే హనుమాన్ మూవీ చూశాను. సినిమా ఎలా ఉంది, ఏది బాగుంది అన్నీ మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో రివ్యూస్ మా దగ్గర నుండి వస్తాయి, అవన్నీ మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ మూవీ నాకైతే నచ్చింది. హనుమాన్ని ఒక సూపర్ హీరో లాగా ప్రజెంట్ చేసి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అండ్ లార్డ్ హనుమాన్ రెఫరెన్సెస్ని బాగా వాడుకున్నారు. ఈ సూపర్ హీరో అడ్వెంచర్ కామెడీ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా ఎలా తీస్తే ఆడియన్సెస్కి కనెక్ట్ అవుతుందో అలా పర్ఫెక్ట్గా తీశాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా చూసాక నాకైతే తెలుగు నుండి ఇంకో పెద్ద డైరెక్టర్ రాబోతున్నాడు అనిపించింది. అండ్ తేజ సజ్జా యాక్టింగ్ ఎలా ఉందంటే ఈ సినిమాలో తనను తప్ప ఇంకొకరిని ఊహించుకోలేం, అలా యాక్ట్ చేశాడు. విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి, కొన్ని సీన్లు అయితే ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ఇంకా డీటెయిలింగ్గా మాట్లాడుకుందాం. స్టోరీ విషయానికి వస్తే దొంగ అయిన హనుమంతు ఊళ్ళో దొంగతనం చేస్తూ తిరుగుతూ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఒక విలువైన మనీ దొరుకుతుంది అతనికి. దానివల్ల అతని లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది, ఆ మనీ వల్ల ఆ ఊరు ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేసింది, ఆ మనీ కోసం ట్రై చేస్తున్న ఇంకో వ్యక్తి ఎవరు అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ డైరెక్షన్ అని చెప్పాలి. ప్రతి సీన్ కూడా ప్రశాంత్ వర్మ క్రియేటివిటీ కనిపించింది. తను పెట్టిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద బ్యూటిఫుల్గా ప్రజెంట్ అయ్యాయి. విఎఫ్ఎక్స్ అయితే ప్రశాంత్ దగ్గర నుంచి చూసుకున్నాడు, అవన్నీ చాలా బాగా వచ్చాయి. ఇలాంటి సినిమాకి విఎఫ్ఎక్సే ప్రాణం. ఆ మెయిన్ సోల్ అయిన లార్డ్ హనుమాన్ రిఫరెన్సెస్ని బాగా వాడుకున్నారు. విఎఫ్ఎక్స్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేని కూడా అదే రేంజ్లో హ్యాండిల్ చేశారు. ఒకటి మాత్రం పక్కా చెప్పొచ్చు ప్రశాంత్ వర్మ గురించి, నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతాడు ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో. తన డైరెక్షన్కి ఫిదా కాకుండా ఉండలేం సినిమా చూసాక. అండ్ తేజ సజ్జా యాక్టింగ్ కూడా మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి సబ్జెక్ట్కి అయితే తేజ పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతాడు. అండ్ హీరోయిన్కి కూడా మంచి క్యారెక్టర్ దొరికింది. త్రూఅవుట్ ఫిలిం అంతా ఉంటుంది. సినిమాలో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే కామెడీ. అది వర్కౌట్ అయిన కామెడీ. చెప్పాలంటే సినిమా సక్సెస్కి అది ఎంతో యూజ్ అయ్యింది. అండ్ మిగతా కాస్ట్ని కూడా పర్ఫెక్ట్గా చూస్ చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. మైనస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, ల్యాగ్ అనిపిస్తుంది. దాన్ని ల్యాగ్ అనలేము, బికాస్ స్టోరీలోకి వెళ్ళడానికి ఆ మాత్రం టైం ఉండాలి. బట్ ఆడియన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ల్యాగ్గా ఫీల్ అవుతారు, అది కాసేపే. అండ్ మిన్నల్ మురళి సినిమా చూసిన వాళ్ళైతే కొంచెం అక్కడక్కడ సిమిలర్గా అనిపిస్తుంది, కానీ డిఫరెంట్ పాయింట్ అండ్ డిఫరెంట్ ఎమోషన్. హనుమాన్ ఈ సంక్రాంతికి అయితే షూర్గా సక్సెస్ని టేస్ట్ చేస్తుంది, అందరికీ నచ్చుతుంది. పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓవరాల్గా లార్డ్ హనుమాన్ రెఫరెన్సెస్, ప్రశాంత్ వర్మ డైరెక్షన్, తేజ యాక్టింగ్ అన్నీ కలిపి ఒక బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఫిలిం. హనుమాన్ మూవీకి ఐఈటీ రేటింగ్ 4/5. ఐఈటీ రేటింగ్ అంటే ఆ కొలతలు ఈ కొలతలు ఉండవు, ఆడియన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. సో ఇది చెప్పాలనుకున్నా, అంతే. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో రివ్యూస్ మీ దగ్గరికి వస్తాయి మా నుంచి. థ్యాంక్ యూ.